దేవునామానికి స్తోత్రములు. సామెతల గ్రంథ ధ్యానం నాకు ఈ ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృప చొప్పున సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మన యొక్క ధ్యానాన్ని కొనసాగించడానికి ఈ ఉదయకాలమందు మనకు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి వాక్య భాగం కొరకు ముందుగా ప్రార్థించుకుందాం. Let us ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు ఈ పాదముల చెంతకు మా ప్రియులను మమ్మలను సజీవంగా తీసుకొని వచ్చారు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తూ మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడి మా జీవితములకు ఈ వాక్యము ఏ విధంగా అన్వయించుకోవాలో అట్టి జ్ఞానమును మాకు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మనకి స్తోత్రములు. దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాము. మనం 2వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 9 వచనాల వరకు ధ్యానం చేశాము. ఇందులో 9వ వచనం ది ఎథికల్ ట్రయాడ్ అనగా నీతి, న్యాయములు, యథార్థత. ఇవి ప్రతి సన్మార్గమును కూడా మనం తెలుసుకుంటాం. నీతి, న్యాయ, యథార్థతలు, ఆ తర్వాత ప్రతి సన్మార్గాన్ని కూడా మనం తెలుసుకుంటాము అని ఎప్పుడు జ్ఞానంను మనం కోరుకున్నప్పుడు, జ్ఞానం మనలోనికి వచ్చినప్పుడు మనం నేర్చుకునేటువంటి విషయాలు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ అని గత వారంలో మనం ధ్యానం చేశాము. 10వ వచనం నుంచి మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. 10వ వచనం చదువుతున్నాను. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఈ 10-11 వచనాలు దే టాక్ అబౌట్ ద ప్రొటెక్టివ్ పవర్ ఆఫ్ విజ్డమ్. సాల్మన్ మనకు డీటెయిల్డ్గా జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు మనకు కలిగేటువంటి లాభాలేంటి అనేవి మరింత లోతుగా అధ్యయనం చేసి మనకు బోధిస్తూ ఉన్నారు. మన హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మానవ శరీరంలోని భాగం, సైకిక్ ఆర్గన్ అని మనం చెప్పాలి. ఎందుకంటే మన హృదయంలో బుద్ధి, భావోద్వేగం, సంకల్పం ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ హార్ట్ గురించి చాలామంది హృదయం ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది అని చెప్తారు. కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇంటలెక్ట్ ఆర్ ద సైకిక్ ఆర్గన్. ఈ సైకిక్ ఆర్గన్ మనకు ఏం నేర్పిస్తుందంటే మనకు బుద్ధిని అనుగ్రహిస్తుంది, అలాగే మనకు అనగా ఇంటలెక్ట్ని ఇస్తుంది. మన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా, మన ఉద్వేగాలు, భావోద్వేగాలు అన్నీ హృదయంలో ఉంటాయి. ఆ తర్వాత మన చిత్తం లేదా సంకల్పం అనేవి మన హృదయంలో ఉంటాయి. హృదయము వేరే, మనస్సు వేరే. సో హృదయం అనేది మానవ శరీరంలో ఒక ఫిజికల్ ఆర్గన్గా ఉన్నటువంటి హార్ట్ ఎలాగైతే ఆరోగ్యకరమైన శారీరక జీవితానికి ఉపయోగపడుతుందో, అలాగే ఆత్మీయ జీవితానికి మనకు ఈ సైకిక్ ఆర్గన్ అయినటువంటి ఆధ్యాత్మిక హృదయం అలాగా మన అంతర్గత జీవితాన్ని లేదంటే అంతర్గత జీవిని బ్రతికింపజేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మన యొక్క మోరల్ యాటిట్యూడ్స్, మన యొక్క యాక్షన్స్ అనగా మన యొక్క నైతిక వైఖరులు, నైతిక చర్యలు, ఇవన్నింటికి కూడా కేంద్ర బిందువుగా ఈ సైకిక్ ఆర్గన్ ఉంటుంది. అది ఇప్పుడు హృదయము అని అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ హార్ట్ అండ్ ద సైకిక్ హార్ట్ అనేది ఆత్మ సంబంధంగా హృదయం అంటే ఏమిటి అనే దానిని
అర్థం చేసుకున్నప్పుడు మనకు ఇందులోని గూఢార్థం తెలుస్తుంది. జ్ఞానము నీ హృదయమున చొచ్చును. మన మన హృదయ ద్వారం వద్ద పరిశుద్ధాత్ముడు నిరంతరమైన కాపలా కలిగి ఉన్నప్పుడు, కావలిగా ఉంటున్నప్పుడు దానిలోనికి పాపాన్ని కానీ అనవసరమైన వాటిని కానీ ప్రవేశింపనీయకుండా జాగ్రత్తగా కాపాడుతాడు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం, మన హృదయంలోనికి చొచ్చుకొని వచ్చినటువంటి ఈ జ్ఞానము మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తుంది. అలాగే తెలివి నీకు మనోహరంగా ఉంటుంది. తెలివి నీకు మనోహరంగా ఉంటుంది అంటే తెలివి అనేది ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాలెడ్జ్ ఈజ్ ప్లెజెంట్ అంటు యువర్ సోల్. మనకు మన సోల్కి అని ఇంగ్లీష్లో ఉంది, అంటే ప్రాణమునకు. తెలివి మన ప్రాణమునకు మనోహరంగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అంటే జ్ఞానం సంపాదించిన వారి యొక్క కన్నులు తెరవబడతాయి. జ్ఞానం సంపాదించిన వారి యొక్క కన్నులు తెరవబడినప్పుడు ఈ స్పిరిచువల్ జాయ్ని మనం కలిగి ఉంటాం. స్పిరిచువల్ జాయ్ ఏం చేస్తుందంటే సిన్ని మార్టిఫై చేస్తుంది, అనగా చంపేస్తుంది. మంచితనమునకు మూలమైనటువంటి దేవుడు, లేదంటే హీ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ఆల్ గుడ్నెస్. సో ఆ గుడ్నెస్ని మనం కలిగిన వారంగా మన యొక్క జీవితంలో అసహ్యించుకోవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా అసహ్యించుకునేలాగా చేస్తారు. Whatever is not good for our spiritual health, all these things will be killed by the presence of the wisdom. జ్ఞానము మనలో ఉన్నప్పుడు మనం ఈ స్పిరిచువల్ జాయ్ని కలిగి ఉంటాము. ఆత్మీయ ఆనందం మన యొక్క పాపమును సంపూర్తిగా అది కిల్ చేసేస్తుంది. అప్పుడు మనకు దేవుని యొక్క జ్ఞానము ఏం చేస్తుందంటే అది ఈ లోకంలో జీవించేటువంటి తెలివిని అనుగ్రహిస్తుంది. కనుక మూర్ఖమైనటువంటి పనులను మనం చేయము. తర్వాత 11వ వచనంలో మనకు 2 డెలివరర్స్ ఉన్నారు అని మనకు ఈ 11వ వచనం చెప్తుంది. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును. డిస్క్రిషన్ అండ్ అండర్స్టాండింగ్. డిస్క్రిషన్ అండ్ అండర్స్టాండింగ్. ఈ డిస్క్రిషన్ అనేది మనకు మెజిమా అని పిలుస్తాం. ఈ మెజిమా అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ to plan or to consider or to purpose, or it is the ability to form plans based on good judgment, or it is an ability to make proper decisions. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో మన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన దైనందిన జీవితంలో అనేకమైన నిర్ణయాలను మనం తీసుకుంటూ ఉంటాం. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకునేలాగా ఈ మెజిమ్మా ఉపయోగపడుతుంది. అంటే డిస్క్రిషనరీ పవర్, బుద్ధి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే వాయిస్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రిషన్. చాలాసార్లు మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మన మామూలుగానే దైనందిన జీవితాలలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం కలిగిన వారంగా ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఆర్ గుడ్ జడ్జ్మెంట్ ఇన్ అవర్ కాండక్ట్. మన ప్రవర్తనలో ఏ విధమైనటువంటి తెలివి కలిగిన వారంగా ఉండాలి అనేది మనకు నేర్పిస్తుంది. సో జ్ఞానం ఆధారంగా ప్రణాళికలను రూపొందించే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఈ డిస్క్రిషన్. కాబట్టి మన జీవితంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. మన యొక్క ప్రవర్తనలో వివేచన లేదా మంచి తీర్పులు లేదంటే మంచి నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగిన వారంగా ఉంటాము.
ఇట్ విల్ గార్డ్ యూ. డిస్క్రిషన్ విల్ గార్డ్ యూ. ఇది బుద్ధి నిన్ను కాపాడుతుంది. వివేచన నీకు కావలి ఉంటుంది. వివేచన నీకు కావలి ఉంటుందంటే వివేచన అనగా అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ మనల్ని జాగ్రత్తగా కాపులా కాస్తూ ఉంటుంది. కాబట్టి వివేచన కలిగి ఉన్నప్పుడు మనం ఫూలిష్ చాయిసెస్ని చెయ్యం. ఫూలిష్ చాయిసెస్ చేయకుండా తర్వాత దాని నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ నుంచి మనలను తప్పించేలాగా జాగ్రత్తగా ఈ వివేచన కాపాడుతుంది. కాబట్టి మనకు ఇంకా ఎక్స్టెండెడ్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ని గురించి సోలమన్ ఈ 10-11 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. 12వ వచనం నుంచి చూసినట్టయితే 12 నుంచి 15 వరకు, 16 నుంచి 22 వరకు 2 భాగాలు. మొదటి భాగం అనగా 12 నుంచి 15 వరకు ఒక ఫస్ట్ టెంప్టర్. దేర్ ఆర్ 2 టెంప్టర్స్. 2 శోధకులు ఉన్నారు. ఆ 2 శోధకులు ఎవరంటే, మొట్టమొదటిగా బుద్ధిహీనులైనటువంటి వారు, మూర్ఖులు, లేదంటే వికెడ్ మెన్ అనేవారు మొట్టమొదటి శోధకులు మనకి. రెండవది ఇమ్మోరల్ ఉమెన్, జార స్త్రీ అని ఇక్కడ రాయబడి ఉంది కదా 16వ వచనంలో. ఇమ్మోరల్ ఉమెన్ ఆర్ ఎ లూజ్ ఉమెన్ ఈజ్ ద సెకండ్ టెంప్టర్. మనం ఈరోజు ఈ ఫస్ట్ టెంప్టర్ అనగా ది ఈవిల్ మెన్ని గురించి మనం నేర్చుకుందాము. 12 నుంచి 15 వరకు ఒకని యొక్క జీవిత నిర్ణయాలను, వారి యొక్క జీవన గమనాలను ప్రభావితం చేయగలిగినటువంటి వారు వీరిరువురు. అనగా ఈ 2 శోధకులు, 2 శోధకులు. 11వ వచనంలో మనల్ని 2 డెలివరర్స్ ఉంటారు అని మనం చదువుకున్నాము. డిస్క్రిషన్ ఒకటి, అండర్స్టాండింగ్ ఒకటి మనల్ని రక్షిస్తుంది, విమోచిస్తుంది. ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఫ్రెండ్స్లో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరితో సహవాసం చేస్తున్నాము? కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో మోసపోకుడి అని, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మారల్స్ అని అంటాడు. అనగా చెడ్డ సహవాసం మంచి నడవడిని చెరుపుతుంది. మన యొక్క సహవాసం మంచిదిగా ఉన్నట్టయితే, జ్ఞానంతో సహవాసం చేస్తే మన యొక్క జీవితం అంతా కూడా మంచి మారల్స్ కలిగి జీవిస్తాము. మనం నిజంగా జ్ఞానవంతులమైతే చెడు సహవాసాలను, చెడు అలవాట్లను దూరంగా పెట్టడానికి జాగ్రత్త పడతాము. అలా కాకుండా మనం ఈవిల్ కంపెనీలోనికి వెళ్ళిపోతే అప్పుడు మన యొక్క జీవితం అంతా కూడా దుర్భరమైపోతుంది. జ్ఞానం మన జీవితం మీద అధికారం కలిగి ఉన్నప్పుడు, అనగా జ్ఞానం మన మీద డొమినియన్ కలిగి ఉన్నప్పుడు అది మన హృదయంలోనికి చొచ్చుకొని వెళ్తుంది. 10వ వచనం జ్ఞానము నీ హృదయమున జొచ్చును అని అంటున్నాడు కదా. సో జ్ఞానం మన జీవితం మీద అధికారం కలిగి ఉండాలి. అంటే మనం వీ హ్యావ్ టు గివ్ the dominion for the wisdom to take control over our hearts. కాబట్టి 6వ వచనంలో 3:6లో ఏం చెప్తున్నాడు? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారము నాకు ఒప్పుకొనుము. ఎప్పుడైతే మన ప్రవర్తన మీద ఆయన అధికారము నాకు ఒప్పుకుంటామో, He will take over and He will send His wisdom into our hearts. మన హృదయంలోనికి జ్ఞానం చొచ్చుకొని వెళ్ళునట్లుగా ఆయన మనకు కృప చూపిస్తాడు. కనుక లోపల కలిగేటువంటి ఈవిల్ థాట్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తాడు. అలాగే బయట నుంచి వచ్చే శోధనలను మనం ఏ విధంగా డీల్ చేయాలి, కన్ఫ్రంట్ చేయాలి అనే దానిని కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇట్ ప్రిజర్వ్స్ అగేన్స్ట్ ది ఇన్నర్ కరప్షన్ అండ్ అవుటర్ టెంప్టేషన్స్. ఇన్వర్డ్ కరప్షన్ని, అవుట్వర్డ్ టెంప్టేషన్స్ని అన్నింటినీ కూడా దేవుడు తన యొక్క అధీనంలోనికి తీసుకొని వస్తాడు. అప్పుడు అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించు. దుష్టుల మార్గం నుండి, దుష్టుల మార్గాలు ఎలా ఉంటాయి అంటే,
అవి చీకటి మార్గాలు. నెక్స్ట్ 13th verseలో చీకటి త్రోవలో నడవవలెనని అని అంటాడు కదా. చీకటి త్రోవలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెడతారు దుష్టులు. కనుక వీరి యొక్క మార్గాలు, దుష్టుల మార్గాలు చీకటిమయమైనటువంటివి, అసహ్యమైనటువంటివి, అసౌకర్యమైనటువంటివి. ఇంకా 15వ వచనంలో చూస్తే అవి వంకర మార్గాలు, వక్రమైనటువంటి మార్గాలు, ప్రమాదకరమైన మార్గాలు, అన్సేఫ్ ప్యాత్స్. అవి ఎప్పుడైతే మనం దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉంటామో ఈ చీకటి మార్గములలో ఏమాత్రము కూడా వెళ్ళము. అసహ్యమైన, అసౌకర్యమైన, ప్రమాదకరమైన, వంకరమైనటువంటి మార్గములలో నుంచి మనం పక్కకి తప్పుకుంటాము. మనం అప్పుడు ఏం చేస్తామంటే సరళమైన, ఆహ్లాదకరమైన, యథార్థమైన మార్గంలో, వెలుగుమయమైన మార్గములను మనం గట్టిగా పట్టుకొని అందులో నడుచుకుంటూ ఉంటాం. కానీ దుష్టులు వారు ఏం చేస్తారంటే ఈ సరళమైన మార్గములను, ఆహ్లాదకరమైన మార్గములను, వెలుగుమయమైన మార్గములను, యథార్థమైన మార్గములను విడిచిపెట్టి అటువంటి వారిని మనం ఏమని పిలుస్తాము? ఈ మంచి మార్గాలను విడిచిపెట్టేటువంటి వారిని మూర్ఖులనే అంటాము. అందుకే మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది. మన హృదయం అంతా జ్ఞానంతో నింపుకుంటే మనం దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారంగా యథార్థ మార్గములలో నడుస్తాము, యథార్థంగా మాట్లాడతాము, మంచి మాటలు మాట్లాడతాము, ఇతరులకు వినియోగకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి మాటలను మాట్లాడతాము. కానీ ఫస్ట్ థింగ్ ఒక పర్వర్స్ థింగ్స్ని మాట్లాడతారు. నోరెత్తితే చాలు అంతా కూడా నెగటివ్ టాక్సే వస్తూ ఉంటాయి మూర్ఖుల నోట్లో నుంచి. కాబట్టి అటువంటి మార్గములలో వెళ్ళేటువంటి వారిని మనం మూర్ఖులనే పిలుస్తాము. పాపంలో వారు ఆనందిస్తూ ఉంటారు, వారు పాపం చేయడంలో ఆనందిస్తారు, ఇతరులను పాపంలోనికి లాక్కుని వచ్చి దానిని వారు చేస్తూ ఉంటుండగా చూచి ఆనందించేటువంటి వారిగా ఉంటారు. అందుకే జోబ్ అంటాడు 24:13లో 24:13 చూసినట్టయితే యోబు గ్రంథంలో 24:13లో వెలుగు మీద తిరగబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపెట్టరు, దాని త్రోవలలో నిలువరు. వెలుగు మీద తిరుగుబడతారు మూర్ఖులు, వెలుగు మీద తిరుగుబడతారు. ఎందుకని? వారి మార్గములు చీకటి మార్గములు కనుక దాని త్రోవలలో వారు నడిచేటువంటి వారిగా ఉండరు. వీరు దాని మార్గములను గుర్తుపెట్టరు, దాని త్రోవలలో నిలువరు. సో వెలుగుమయమైనటువంటి మార్గములను గుర్తించలేరు, ఎందుకంటే చీకటితో నిండి ఉన్నటువంటి వారు. అలాగా వెలుగు మార్గములలో నిలిచి వారిగా ఏమాత్రమును ఉండరు. అయితే జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఇటువంటి పాపపు సుఖాల నుంచి దూరంగా ఉంటాడు, అపవాది ఉచ్చులో పడిపోకుండా ఉంటాడు. హృదయము కఠినంగా మూర్ఖులకు హృదయ కాఠిన్యం ఉన్న రీతిగా జ్ఞానవంతులైన వారికి హృదయ కాఠిన్యం ఉండదు, సున్నితమైన హృదయం ఉంటుంది. ఈ లోకంలో మనం జీవించుచుండగా ఇవన్నీ కూడా మనం అనుభవించాలి అని మూర్ఖుడు అనుకుంటూ ఉంటే, జ్ఞానవంతుడైన వాడు ఈ లోకంలో ఉంటుండగానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇది లాంచ్ ప్యాడ్ కనుక జాగ్రత్తగా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి అని తన యొక్క జీవితకాలం అంతా కూడా దేవునికి భయపడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఇవన్నీ కూడా జ్ఞాపకంలో ఉంచుకొని దేవుని యొక్క ఆజ్ఞలను తన హృదయంలో పెట్టుకున్న వానిగా ఉంటాడు. తర్వాత దేహము ఇవ్వబడినటువంటి దేహం దేవుని ఆలయం కనుక దీనిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని ఎటువంటి అపవిత్రమైన క్రియలేవి కూడా చేయకుండా ఉంటాడు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా దుష్టులు, జ్ఞానహీనులు, మూర్ఖులు ఉంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తున్నది there are 5 items of evil. Number 1, మూర్ఖంగా మాట్లాడతారు. దుష్టుల మార్గంలో ఉన్నటువంటి వారు లేదంటే దుష్టులైన వారు మూర్ఖంగా మాట్లాడతారు. తర్వాత వారు ఏం చేస్తారంటే చీకటి మార్గంలో నడిచేవారిగా ఉంటారు.
చీకటి త్రోవలలో నడిచేవారిగా ఉంటారు. దానిలో నడవడానికి యథార్థ మార్గములను విడిచిపెట్టేస్తారు. 13వ వచనం చెప్తుంది. మూర్ఖంగా మాట్లాడతారు. 12వ వచనంలో చూసాము. నెక్స్ట్ వచ్చి చీకటి త్రోవలలో నడుస్తారు. 3 ఆ చీకటి త్రోవలలో నడవడానికి యథార్థ మార్గములను విడిచిపెడతారు. 4 కీడు చేయుట యందు సంతోషించేవారిగా ఉంటారు. ఆ తర్వాత అతిమూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించేవారిగా ఉంటారు. కాబట్టి వీరికంటే మూర్ఖులు ఉన్నారా అని చెప్పి మాకంటే మూర్ఖులు ఉన్నారా అని వారిని చూసి ఇంకా ఉల్లసించేవారిగా ఉంటారు. అవన్నీ కూడా వీరు నడుచుకునేటువంటి త్రోవలన్నీ ఎలాంటివి అంటే వంకరమైనటువంటి త్రోవలు. ఈ 14వ వచనంలో మనం చూస్తున్నామే, కీడు చేయ సంతోషిస్తారు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసిస్తారు. అంటే దిస్ ఈజ్ అ డెవిలిష్ డిలైట్ అని చెప్పాలి. ఇది చాలా డెవిలిష్ డిలైట్. రోమీలకు రాస్తూ అపోస్తలుడు పౌల్ 1వ అధ్యాయం 32వ వచనంలో చెప్తూ ఉంటాడు. లెట్ us see Romans chapter 1 verse 32. దేవుని యొక్క మార్గములను తెలుసుకోలేనటువంటి వారు ఏం చేస్తారంటే, వారు మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేకపోవడం వలన దేవుడు వారిని భ్రష్ట మనస్సునకు అప్పగించేశాడు అని 28వ వచనంలో అంటూ 32వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరుగియండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. మనం చెడిపోవడమే కాదు, ఇతరులు చెడిపోయిన కార్యములను చేస్తూ ఉంటే దాని యందు ఉల్లసించేటువంటి వారిగా ఉంటారు. వారినే మనం డెవిలిష్ డిలైట్, పీపుల్ హూ డిలైట్ ఇన్ ద డెవిలిష్ థింగ్స్ అని చెప్పాలి. ఆ తర్వాత క్రూకెడ్ పాత్స్ లేదంటే డీవియస్ వేస్లో అనగా డీవియేటెడ్ ఫ్రమ్ ద రైట్ accepted కామన్ కోర్స్, దీనిని మనం స్ట్రెయిట్ పాత్స్ని విడిచిపెట్టేసి అనగా తిన్ననివైన మార్గములను విడిచిపెట్టేసి వంకర మార్గములలో నడుచుకుంటారు. వారిని ఏమంటున్నాడు అంటే కుటిల వర్తనులు అని అంటున్నాడు. కుటిల వర్తనులు. See the difference, the contrast between a man who has got the godly wisdom and the man who has rejected the godly wisdom. జ్ఞానులైన వారికి మూర్ఖులైన వారికి ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక లేడీ విజ్డమ్ యొక్క పిలుపును మనం విన్నాం కదా. ఈ ఫస్ట్ చాప్టర్లో 20th verse నుంచి జ్ఞానం సంత వీధులలో కేక వేస్తూ ఉంది అని. ఆ తర్వాత తండ్రి కుమారునికి ఈ ఉపదేశమును చేయడం అనేది యాదృచ్ఛికం కాదు. దిస్ ఈజ్ ఏ కనెక్షన్. కనుక జ్ఞానము ఘోషించుచున్నప్పుడు దానిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగనే విశాలమైన మార్గంలో పోయేటువంటి వారు అనేక మంది ఉంటారు. మేబీ దే విల్ రిజెక్ట్, బట్ దే విల్ వన్ డే హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ వాట్ దే హ్యావ్ డన్. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు జ్ఞానమును సంపాదించుకోవాలని అనుకునేటువంటి వారు మన సంపాదన అంతా కూడా ఇచ్చి దానిని సంపాదించుకోవాలి అని చెప్తున్నాడు కదా. అలాగూ సంపాదించుకున్నటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే 8వ వచనం 4:8 చెప్తుంది. 7 and 8 చదువుదాం. జ్ఞానం సంపాదించుకొనుట ఈ జ్ఞానం నాకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చు. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును దయచేయును అని చెప్తున్నాడు. కనుక మనం దానిని గొప్ప చేస్తే అది మనలను హెచ్చిస్తుంది. దానిని కౌగిలించిన ఎడల మనకు ఘనత తెస్తుంది. మన తలకు అందమైన మాలిక కడుతుంది,
ప్రకాశమానమైన కిరీటమును మనకు దయచేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలమందు మనం దేనిని కోరుకుందాం? ఫూలిష్గా ఉందామా? వంకర మార్గాలలో నడుస్తూ ఈ లోక సంబంధమైన పాప సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తూ అపవాది యొక్క ఉచ్చులో పడిపోతూ కఠినమైన హృదయం గలవారంగా ఈ లోకంలో ఉంటుండగానే వీటన్నింటినీ మనం అనుభవించేసేయాలి అని మన దేహాన్ని అపవిత్రతకు అప్పగించుకొని చివరకు నిత్యాగ్ని గుండంలోనికి వెళ్తామా? జ్ఞానమును సంపాదించుకొని వీటన్నింటినీ కూడా విడిచిపెట్టేసి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించుట ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ కాపుదలను, భద్రతను మనం కలిగి ఉండేవారంగా ఉంటామా? బుద్ధి మనలను కాపాడుతుంది, వివేచన మనకు కావలి కాస్తుంది అని 11వ వచనంలో చదువుకున్నాం. సో ఈ డెలివరర్స్ని మనకు దేవుడు అనుగ్రహిస్తారు. ఆ డెలివరర్స్ని మనం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి వక్రమైన మార్గములలో జీవించకుండా, కుటిల వర్తనల వెంట పడకుండా, ఈ టెంప్టేషన్స్లో ద ఫస్ట్ టెంప్టర్ యొక్క టెంప్టేషన్లో పడిపోకుండా ఉంటాము. కనుక లెట్ us మేక్ ఎ డెసిషన్. మంచి డెసిషన్స్ని తీసుకోవడం అనేది దేవుని యొక్క జ్ఞానం వలనే కలుగుతుంది. కాబట్టి వీ షుడ్ హ్యావ్ దిస్ మెజిమా. ఈ మెజిమా కలిగి ఉన్నట్టయితే మనకు వీ విల్ హ్యావ్ ది ఎబిలిటీ టు మేక్ ప్రాపర్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ గుడ్ జడ్జ్మెంట్స్ ఇన్ అవర్ కాండక్ట్. మన ప్రవర్తనలో మంచి నిర్ణయములను తీసుకుని మంచిగా అన్నింటినీ కూడా మనము అర్థం చేసుకొని ఈ లోకంలో జ్ఞానవంతులంగా జీవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తానని చెప్తున్నారు. సో లెట్ us ఇన్వైట్ విజ్డమ్ ఇంటూ అవర్ హార్ట్స్. అది మన హృదయంలోనికి చొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కాపులా ఉంటాడు. మన హృదయంలోనికి ఇటువంటి అపవిత్రత ఏది రానికుండా జాగ్రత్తగా కాపాడుతాడు. అందుకే మన హృదయమును జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తూ ఉన్నాడు కదా. జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి నీ హృదయంలో నుండి అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ స్ప్రింగ్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. కాబట్టి నీ హృదయమును జాగ్రత్తగా భద్రంగా కాపాడుకొనుము అని 4:23లో చెప్తూ ఉన్నాడు. మూర్ఖంగా మాట్లాడుతున్నామా అంటే జ్ఞానం లేదన్నమాటే. ఇతరులు చేస్తున్న అపవిత్రతలను గురించి మనం ఉల్లసించే వారంగా ఉంటున్నామా అంటే మనం మూర్ఖత్వంలో ఉన్నట్టే, జ్ఞానం ఏమాత్రం కూడా లేనట్లుగా ఉంటుంది. కనుక మనం లెట్ us మేక్ ఎ డిస్క్రిషన్. ఏది దైవ సంబంధమైంది, ఏది లోక సంబంధమైనది అనే దానిని అర్థం చేసుకొని ఏది మనకు మన యొక్క ఆత్మీయ జీవితానికి అత్యవసరమో, ఏది మనకు మంచి చేస్తుందో దానిని మనం కోరుకున్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మాకు మీరు నేర్పించినటువంటి ఈ అండర్స్టాండింగ్ అండ్ డిస్క్రిషన్ అనే ఆ విమోచకులు, డెలివరర్స్ని మాకు అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మేము నాయన జ్ఞానమును మా హృదయములలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో బుద్ధి కలిగిన వారంగా, మంచి ఎబిలిటీ టు టేక్ డిసిషన్స్, అలాగే గుడ్ జడ్జ్మెంట్స్ చేసే వారంగాను, కుటిల వర్తనలతో మేము నాయన పాలిభాగస్థులముగా ఉండకుండా, మూర్ఖంగా మాట్లాడకుండా, మా ప్రవర్తన అంతటిలో కూడా మీ అధికారమునకే ఎల్లప్పుడూ కూడా అప్పగించుకునే వారంగా ఉంటామని మీ వాక్యము మాకు సెలవిస్తుంది. కనుక నాయన అజ్ఞానంగా ఉన్నటువంటి వారు, జ్ఞానహీనులైనటువంటి వారు, మోకర్స్ అయినటువంటి వారు, ఫూలిష్ పీపుల్ అయినటువంటి వారు అందరు కూడా రండి అని జ్ఞానం సంత వీధులలో ఘోషించుచున్నది అని మొదటి అధ్యాయంలో లేడీ విజ్డమ్ యొక్క అపీల్ని మేము ధ్యానం చేసి ఉన్నాము. కనుక ప్రభువా, మేము రిజెక్ట్ చేయకుండా, తిరస్కరించకుండా జ్ఞానమును మేము కౌగలించుకునే వారంగా ఉండునట్లు మాకు దానిని మేము ఎల్లప్పుడూ కూడా గొప్ప చేసినట్టయితే మమ్మల్ని అది హెచ్చించేదిగా ఉంటుంది అని, మా తల మీద అది కిరీటంగా ఉంటుంది, సొగసైన మాలికగా ఉంటుంది అని మీ వాక్యం చెప్తూ ఉంటుండగా అటువంటి
దీవెనకరమైన జీవితమును జీవించున్నట్లు మాకు మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి జ్ఞాన హృదయం కలిగిన వారుగా జీవించుటకు దయ చూపించునుగాక. ఆమేన్.